ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. గతంలో అమరావతిలో బలవంతపు భూసేకరణను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని సత్యనారాయణ రకంగా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మాటకి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండాలన్నారు. కూటమిలో ఉన్నాం కదా, రైతులను అన్యాయం జరిగినా పర్వాలేదనుకుంటే కుదరదంటూ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ హితవు పలికారు. అమరావతిలో బలవంతపు భూసేకరణపై ప్రజలకు పవన్ కళ్యాణ్ వైఖరి చెప్పాలి. గతంలో చంద్రబాబు చేసింది తప్పైతే నేడు చేసేది కూడా తప్పే అవుతుంది కదా. గతంలో కంటే నేడు దారుణంగా బలవంతపు భూసేకరణ జరుపుతున్నారు. అమరావతికి 33,000 ఎకరాలు భూమి సరిపోతుందన్నారు. నేడు 1,75,000 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. ఈ భూమంతా ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ. చెప్పింది ఏంటంటే ప్రజలందరికీ ఎవరికైనా ఏదైనా అక్రమం అన్యాయం జరిగితే మా జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి ఉన్నారు బొలిశెట్టి సత్య గారు, ఆయన దృష్టికి తీసుకురండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఇది పబ్లిక్ గా ఆయన ఇచ్చిన హామీ. ఇప్పుడు మొన్న శుక్రవారం నాడు లక్షవారం నాడు కొంతమంది అధికారులు అంటే అమరావతిలో రోడ్డు నిర్మాణం జరుగుతుంది, రోడ్లకు అడ్డంగా ఉన్న ఏరియాల్ని ఎలాగైనా సరే ఎక్వైర్ చేయాలనే ఉద్దేశంతో అధికారులు వెళ్ళి ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈ కోర్టు కేసులు చాలా లేట్ అవుతుంది, మేము ఎక్వైర్ చేయ తప్పదు, తీసేసుకుంటున్నాం, మీరు మాతో సహకరిస్తే మీకు మంచి రేట్లు వస్తాయి, రాకపోతే భూసేకరణ చట్టం పెట్టేస్తాం. చట్టం ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ రేటు అంటే రిజిస్టర్డ్ మార్కెట్ రేట్ 45 లక్షలు, ఎకరం 45 లక్షలు అమరావతిలో దొరుకుతుందంటే మీ జర్నలిస్టులు అందరూ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఎకరం కూడా వేసుకుంటారు. ఎందుకంటే ఎలవలా కష్టపడి అప్పో చేసి ఒక ఎకరం తీసుకుందాం. అక్కడ ఎకరం కాదు కదా, 100 గజాలు రావడం లేదు ఆ రేటుకి. కానీ ఎకరం 45 లక్షలు చెప్పి బలవంతాన్ని చెప్పిన చేతిలో పెట్టి భూములు లాక్కోవడానికి ట్రై చేస్తే వాళ్ళు భూములు ఇవ్వకపోతే ఆ శనివారం నాడు ఆదివారం నాడు పంట పొలాలు నాశనం చేసి ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు. ఆ చట్ట ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే 4 పాయింట్లు ఉన్నాయి. అమరావతిలో వాస్తవ భూ లావాదేవీలు అంటే అమ్మని రిజిస్టర్ అయింది 2019 నుంచి 2025 వరకు. ఫిబ్రవరి 2019లో దస్తావేజ్ నంబర్ ఇచ్చాను, మీకు పంపిస్తున్నాను. అప్పుడు 9,58,00,000 ఎకరం అమ్మని రిజిస్టర్డ్ వాల్యూ. ఒక 5 ఏళ్ల తర్వాత 2024 మార్చి అప్పటికి ఎకరం మళ్ళీ 8 కోట్లు దిగిపోయింది. అంటే 5 ఏళ్ళు అయితే ఎకరం పెరగాలి కదా, పెరగలేదు, తగ్గింది. తర్వాత ఇంకొక సంవత్సరం అయ్యేసరికి మే 2025కి వచ్చేసరికి ఎకరం 5 కోట్లు అయింది. అంటే నల్ల డబ్బు పెరుగుతుంది, తెల్ల డబ్బు తగ్గుతుంది, గవర్నమెంట్ కి రెవెన్యూ తగ్గుతుంది. అదే కంటిన్యూ అయింది. అక్టోబర్ 2025 కూడా ఎకరం 5,05,00,000 ఇది. కాబట్టి ఈ యావరేజ్ విలువ తీసుకుంటే ఎకరం 5 కోట్లు వస్తుంది, 5,05,00,000 వస్తుంది. కాబట్టి దీని ప్రకారంగా భూసేకరణ చట్ట ప్రకారంగా పరిహారం ఇవ్వాల్సి వస్తే రైతులకి వాళ్ళకి అర్బన్ ఏరియా అంటే అర్బన్ ఏమంటారు, కోర్ అర్బన్ అంటారు. అర్బన్ ఏరియాలో సొల్యూషన్ ఒక ఎకరా 5 కోట్లు అయితే సొల్యూషన్ కూడా 5 కోట్లు ఇస్తారు, 1% అంటే వన్ టైం సొల్యూషన్ అనమాట. అంటే 100% ఇస్తారు. 5 కోట్లు భూమి విలువ అయితే 5 కోట్లు కలిపి మొత్తం 10 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది 5 కోట్ల 5 లక్షల భూమి విలువ కాబట్టి అక్కడ మినిమం ఇవ్వాల్సింది 10 కోట్లు 10 లక్షలు. అలాగే వీళ్ళు ఎప్పటి నుంచి ఆ భూముల అమ్మకాన్ని ఆపేశారు అప్పటి నుంచి వడ్డీ కూడా ఇవ్వాలి. ఇది చట్టం చెప్తుంది. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరుగుతున్నాయి రాష్ట్రం అంతా, కానీ అమరావతిలో పెరగలేదు. అమరావతిలో మాత్రం 45 లక్షల ఎకరం ఉంది. ఎందుకంటే ఆ భూసేకరణ చేసేటప్పుడు బలవంత భూసేకరణ చేయడానికి అనుకూలంగా అది నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి నిర్ణయించింది. కాకపోతే బ్లాక్ మనీని ఎంకరేజ్ చేయడానికి అమరావతిలో మీరు ఎకరం కొనుక్కుంటే రైతుకి 45 లక్షలు ఇస్తే చాలు, మిగతా 15 కోట్లు మీరు క్యాష్ ఇచ్చేయడం. సో నల్లధనం సంపాదించుకున్న రాజకీయ నాయకులందరూ కూడా అమరావతిలో చక్కటి ఇల్లులు కట్టుకోవడానికి అవకాశం ఉంది. అమరావతిలో మీరు ఎకరం కొనుక్కుంటే రైతుకి 45 లక్షలు ఇస్తే చాలు, మిగతా 15 కోట్లు మీరు క్యాష్ ఇచ్చేయడం. సో నల్లధనం సంపాదించుకున్న రాజకీయ నాయకులందరూ కూడా అమరావతిలో చక్కటి ఇల్లులు కట్టుకోవడానికి అవకాశం. ఇక త్వరలోనే బలవంతపు భూసేకరణపై సమావేశం నిర్వహిస్తున్నామని బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. అలాగే ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజాప్రతినిధులు ఉన్నది చట్టాలను గౌరవించడానికి, అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తే కుదరదు. మొదటి విడత భూసేకరణలో 13,000 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఎన్జీటీ తీర్పునిచ్చింది. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరుపుతున్నారు, రాత్రికి రాత్రి జీవోలు విడుదల చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆయన. ఇక బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.